హలో ఫ్రెండ్స్, పొలిటికల్ బాబాకి స్వాగతం. నా పేరు ప్రసన్న జంగం. నేను ఒక పొలిటికల్ కామెంటేటర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఈరోజు నేను ఏపీ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడనే ఉన్నాను. వైఎస్జే గారు ఎలక్షన్ ఓడిపోగానే 2024ది ఫార్మాలిటీకి ఒక ప్రెస్ చేయడం జరుగుతుంది. ప్రెస్ అయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాతను ఆ దగ్గర ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళ పార్టీ నేతనే కేతిరెడ్డి గారు టెక్నికల్గా వాళ్ళ ఏం చెప్పాలనుకుంటున్నారో అని ఆలోచన చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని విన్న తర్వాత ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఆస్కారాలు లేవు, వాళ్ళు కొన్ని సదుపాయాలు పొందుకోనికి వాళ్ళకి ఆస్కారం లేదు, అసలు ఇట్లాంటివి పొందుకోగలమని కూడా అంటే ఈ విధంగానే చెప్పినారు. ఇట్లాంటి పొందుకోగలము, మన జీవితాల్లో ఇది రియాలిటీ అవుతుంది, ఈ కాలంలో రియాలిటీ అవుతుంది, ఈ ఫెసిలిటీస్ మనం అవైల్ చేసుకోవడము అని తెలియని వాళ్ళ వరకు మనం వెళ్ళి మనమే అవి తీసుకొని వెళ్తే దాని విలువ వాళ్ళకి తెలియలేదేమో అన్నట్టుగా మాట్లాడినరు. సో ఈరోజు టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైసీపీ శ్రేణులు ప్రజల్ని సైకలాజికల్గా ఈ 4 సంవత్సరాలు చిత్రహింసలు పెడతారా, పీడిస్తారా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. టెక్నికల్గా అంటే కాదు, ఎందుకంటే ఆయన ఒక పాలిటీషియన్, ప్రజల్ని ఓట్ల కోసము సందర్శిస్తారు, ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి, నాయకులు కాబట్టి ఆయన ఓట్లు అనేది ప్రతి ఒక్కరు చాయిస్. అండ్ ఆబ్వియస్లీ మనిషి అనే వ్యక్తి ఎక్కువ మంచి ఎక్కడ జరుగుతుందో దాని వైపు వెళ్తారు. అండ్ ఆబ్వియస్లీ టీడీపీ 164 స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు. టీడీపీ అండ్ అలయన్స్ 11 స్థానాలు వైసీపీ గెలిచింది. 11 స్థానాలు గెలిచింది. నా యొక్క నమ్మకం ఏంటంటే వాళ్ళు సీరియస్గా ఎక్కువ మంచి, ఆల్రెడీ వైసీపీ ద్వారా వాళ్ళకు ఇన్ని పైసలు మా పాకెట్ల వరకు రాగలవు అని మాకు అర్థమైంది. ఇంకా ఎక్కువ ప్రామిస్ చేయబడుతుంది, ఎందుకంటే 2014లో అంత ఎక్కువ ఏం జరగలేదు, వాళ్ళ వాగ్దానాలపైన వాళ్ళు నిలవలేదు టీడీపీ వాళ్ళు అని వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. దాంతోపాటు 2019లో ప్రతి వాగ్దానం నెరవేరింది. దగ్గర 99% మందం ప్రామిసెస్ని నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్ గారు. ఇప్పుడు ప్రజల జేబుల్లోనికి పైసలు, విద్య, వైద్యము వరకు వాళ్ళ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది వైఎస్జే గారు. ఇంకా ఎక్కువ డబ్బులు అందుతాయేమో, ఇది ఎట్లా అలవాటైంది కదా. ప్లస్ ఇంత సీనియర్ లీడరు వాళ్ళ వైఎస్జే వాళ్ళ నాయనతోటే, వాళ్ళ ఫాదర్ తోటే పోటీ పడిన చంద్రబాబు నాయుడు గారు దేశంలో టాప్ సీనియర్ మోస్ట్ లీడర్లలో ఆయన కూడా ఒకరు పాలిటిక్స్లో, సిబిఎన్ గారు. అండ్ సిబిఎన్ గారు ఇది రెప్యుటేషన్ మ్యాటర్గా తీసుకుంటారు, ఇజ్జత్గా సవాల్గా తీసుకొని జనాల వరకు పైసలు తీసుకొని వెళ్ళి, అంతకంటే వాళ్ళకు టెక్నికల్ వాళ్ళ కొడుకు కంటే కొంచెం పెద్దోళ్ళేమో వైఎస్జే గారు. సో చాలా జూనియరు పబ్లిక్ లైఫ్లో కూడా ప్లస్ పాలిటిక్స్లో కూడా. ఆ మనిషిని ఎట్లయినా సరే అంతకంటే ఎక్కువ ప్రజలకు మేలు చేయగలము, నేను చేయగలను అని నిరూపించుకునే ప్రయత్నము ఇజ్జత్గా సవాల్గా తీసుకొని, మ్యాటర్ ఆఫ్ రెప్యుటేషన్గా తీసుకొని జనాలకి ఇంకా ఎక్కువ, ఆయన కంటే ఎక్కువ పైసలు నేను తీసుకెళ్ళగలడు, సదుపాయాలు అందించగలడు అనే నమ్మకం క్రియేట్ చేయగలిగినారు కాబట్టి గెలిచినారని నేను అనుకుంటున్నా. అండ్ కాకపోతే అజీబ్ సా ప్రతి ఎలక్షన్ కూడా ఓడిపోయిన వాళ్ళ పైన భారం ఉంటుంది, వీళ్ళు బరువు తీసుకుని వెళ్ళి అపోనెంట్ పార్టీని తొక్కలేకపోయినారు, ప్రజల మైండ్లలో వీళ్ళు క్లారిటీ తోటి ఉన్నారు, అపోనెంట్ వాళ్ళ రీజనింగ్ మొత్తాన్ని, ఉద్దేశాలని, గిమ్మిక్లని, వాళ్ళ ఒక స్కీమ్ వెనుకలు ఉన్న స్కామ్లను తొక్కేసిండ్రు, మాటల ద్వారా ప్రజలకు క్లియర్ చేసిండ్రు, తేటతెల్లం చేసిండ్రు అనే అంశం కాదు. సో రీజనింగ్ స్ట్రెంత్ మాత్రమే కాదు, వీళ్ళకు నమ్మకం కలిగి ఉండొచ్చు ప్రజలకి విపరీతంగా. సో ఎక్కువ పైసలు, ఎక్కువ పాసిబిలిటీస్, ఎక్కువ ఫెసిలిటీస్ కోసం జనాలు చూసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు కేతిరెడ్డి గారు అన్నట్టు, లేకపోతే వైఎస్జే గారు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయినారు, ఇప్పుడు హ్యూమన్ సైకాలజీలో ఒకటి ఎస్పీడి అని ఒకటి ఉంటుంది, సేడిస్టిక్ ప్లెజర్ డిజార్డర్ అని. అట్లీస్ట్ నేను అట్లా అంటే ఎట్లా అంటే, మా మనుషులు, ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి సఫలతను జీవితంలో చూసిండు, సక్సెస్ని చూసిండు, పెద్ద బతికిండు. వైఎస్జే యొక్క కేసులో ఏ సిచ్యువేషన్ ఉందో అట్లనే లెజెండరీ వైఎస్ఆర్ కొడుకు, 100,000 కోట్లలో ఉన్న వ్యక్తి, పెద్ద బతికినోడు వచ్చి, ఎందుకంటే ఓటమి వాళ్ళని ఏమాత్రం కబలించలేదు, ఎందుకంటే వాళ్ళు ఏ సైడ్లో వాళ్ళు ఉన్నారు. 2014కి కంపేర్ చేస్తే వాళ్ళు పైసలు జేబుల్లోకి తీసుకుపోగలిగారు కాబట్టి వాళ్ళు బిసాద్ ఆట ఆడింది అనమాట, అధికారము అవకాశ ఆట ఆడిండ్రు అనమాట. వైఎస్ఆర్ కొడుకులాగా పైసలు చల్లిండు.
లేని ప్రజలకు వాళ్ళకు పైసలు ఇట్లా అలవాటు లేని వాళ్ళకు కూడా పైసలు అలవాటు చేసిండు. కాకపోతే ప్రజలు కొంతమంది ఇప్పుడు చెప్పినట్టు పీల్స్లలో ఉంటారు అనమాట. ఫీల్స్ కాదు, పీల్స్. నాకు రూపాయి రాకున్నా పర్లేదు, నాకు మామూలుగా అయితే ఒక 1000 రూపాయలు నేను చూసింది లేదు ప్రభుత్వం నుండి. వాళ్ళ దగ్గర నుంచే నాకు 10,000 15,000 రూపాయల ఫెసిలిటీలు, 25 లక్షల రూపాయల వరకు గవర్నమెంటే నాకు వైద్యానికి అవసరమైతే ఖర్చు పెడుతుంది. ఆ పరిస్థితి నాకు లేకున్నా పర్లేదు, అవతలోడు మాత్రం హెలికాప్టర్లలో తిరగకూడదు, ల్యాండ్ క్రూజర్లలో తిరగద్దు. అది చూస్తే నా పానం అంతా ఇట్లా బతికుండగానే కాల్చినట్టు అనిపిస్తుంటది. కాబట్టి నేను ఆ మనిషికి ఓటయ్యా. కచ్చా ఉంటారు అనేక కారణాల చేత. నేను కూడా కచ్చా అనే మనిషినే. కాకపోతే ఒకవేళ నాకు మంచి జరిగినా జరగకపోయినా అవతల మనిషి ఎవరైనా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు సహాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేస్తా. ఒకవేళ ఏమో, సో ఇట్లాంటి వాళ్ళు 100లో కాకుంటే 1,00,000 ఒక్కరిద్దరు అన్నట్లు ఉంటారేమో. మనుషులు మామూలు 70-80% మంది మంచి వాళ్ళు ఉంటారు, ప్లస్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ప్లస్ ఇండియన్స్. కాబట్టి ఒక మంచి అంటే అందరూ గుమ్ముగూడతారు అనమాట. ఎక్కడ ఒక మంచి జరిగినా ఒక మంచికి సహాయపడనీకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. సో 70-80% అయితే కనీసం మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది మిగతా చెడ్డోళ్ళని కాదు. సో స్వభావ సిద్ధంగానే మంచి వాళ్ళు ఉంటారు. ఒక మంచి పెద్ద విపరీతంగా ఆలోచించారు, ఒక మంచి జరుగుతుందంటే దాన్ని ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు, వాస్తవమే. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఒక్కరిద్దరు ఇప్పుడు ఇప్పుడు సైడ్ పీల్స్ మనుషులు ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లు ఉన్నా కూడా, ఇప్పుడు నేను ఇంత పీల్స్లలో ఉన్నా, ఆ చెడు ఇప్పుడు మనకి ఒక చెడు జరిగినప్పుడు దాంట్లో మనం చెడు ఉద్దేశం తెలియకుండా, కాకపోతే లిటరల్గా మనం చెప్పకుండా ఆ అవతల వాళ్ళకి తెలియాలా, వాళ్ళు హర్ట్ కావాలా, వాళ్ళు హర్ట్ అవుతున్నది మేము చూసి మేము ఆనందపడుతున్నాం అని అవతల వాళ్ళకి తెలియాలా. కాకపోతే అవతల వాళ్ళకు ప్రూఫ్ దొరకదు అనమాట, మనం లిటరల్గా ఈ ఉద్దేశంతో ఆ పని చేసినాము అని. సో ఆ పరిస్థితులలో అట్లా నెలకొనడానికి ఒకరిద్దరు ఓట్లు వేసేది కాదు, అట్లాంటి పీల్స్ వాళ్ళే ఓట్లు వేసేది అని కాదు. సో రాష్ట్రంలో కోట్ల మంది ఓట్లు వేస్తారు కాబట్టి అది పాసిబిలిటీ కాదు. కాకపోతే టీడీపీని నమ్మినారు అనమాట. ఎక్కువ మేలు జరిగేది ఉందంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఆప్షన్ కాబట్టి దాని గురించి అన్నికేం లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, రేపటి రోజున ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు హర్ట్ అయ్యి ఇప్పుడు బెంగళూరులోకి వెళ్ళిపోయినారు. వైఎస్జే గారు వెళ్ళి బెంగళూరు నుంచి వాపస్ వచ్చి హీరో వెల్కమ్ తోటి మళ్ళీ వాపస్ వచ్చి నవ్వుకుంటా, చేతులు ఊపుకుంటా, జనాలకి అభివాదం చేసుకుంటా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఈయనైంది ఫార్మాలిటీ ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని తర్వాత చక్కగా పోయి బెంగళూరులో తేలిండ్రు వైఎస్జే గారు. కొద్ది రోజుల తర్వాత వాపస్ వచ్చి, అంటే టెక్నికల్గా ఏమైనా చెప్తున్నారా వాళ్ళ శ్రేణుల్లో, ఆయన ఒక లీడర్ కూడా ఇండైరెక్ట్గా అని మన అర్థం కాదు. కాకపోతే అన్నప్పుడు అదే అనిపిస్తుంది టెక్నికల్గా, అదేమని అన్నారా అట్లాంటి ఉద్దేశంలో పోతే ఇప్పుడు వాళ్ళు టెక్నికల్గా వైఎస్జే కూడా చెప్పినట్టే ఒక మాట, సరే మరి 4 ఏళ్ళు మరి మీరు మంచిగా పీల్స్లో మీరు కూడా బతకండి. రేపటి రోజున ఇప్పుడు నేను ఒక ఏపీ సిటిజన్ అనుకున్నాం, ఏపీ స్టేట్ ఓటర్ని అయితే, నేను ఏపీ స్టేట్ ఓటర్ని అయితే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేను నమ్ముతా ఈ రెండు పార్టీల కంటే కూడా గట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను నమ్ముతా. సో నేను ఏపీ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక 10 స్థానాలన్నా అధికారంలోకి రావాలని ఆకాంక్ష. కాకపోతే కనీసం ఒక 10 స్థానాలన్నా, ఒకవేళ సిచ్యువేషన్స్ హార్డ్ ఉంటే, ఈసారి లాంటి పరిస్థితి ఉంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కనీసం 10 స్థానాలన్నా గుంజుకొని రావాలా కనీసం అని నా యొక్క ఆకాంక్ష. షర్మిల గారి యొక్క లీడర్షిప్ని అక్కడ బలోపేతం చేయాలి, మా ఏపీసీసీ ప్రెసిడెంట్ ఆమె. సో కాకపోతే ఈ రెండు పార్టీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎక్స్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వీళ్ళు జనాల మీద పడి 4 ఏళ్ళు మీరు పీల్స్లో ఉండండి, ఇప్పుడు రేపటి రోజున నేను ఒక పేద వ్యక్తిని, నాకు ఒక యాక్సిడెంట్ అయింది, 30 లక్షల రూపాయల హాస్పిటల్లో నేను ఖర్చు పెట్టలేను, లేకపోతే ఆక్సిజన్ అవసరత ఉంది, 30-40 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఒక ప్రాణాన్ని కాపాడాలంటే, టెక్నికల్గా ఇప్పుడు వైఎస్ జగన్ అయితే 25 లక్షల వరకు ఫ్రీ అన్నారు. ఈసారి ఎంతైనా ఫ్రీ గవర్నమెంటే భరిస్తుంది ఆరోగ్య ఆపరేషన్స్కి, ట్రీట్మెంట్లకి అని చెప్పినట్టున్నారు అనుకుంటా. 25 లక్షలు అయితే వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయి. 25 లక్షల రూపాయల వరకు ఏమి ఇచ్చినా వాళ్ళు పోయి హాస్పిటల్లో చూపించుకోవచ్చు, బాగా కావచ్చు, ట్రీట్మెంట్ పొందవచ్చు. సో ఇప్పుడు నాకు అట్లా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కంటి పరీక్షకు సంబంధించింది ఏదో రద్దు చేసినట్ట, మేబీ వాళ్ళు మెరుగైన దాంతో రిప్లేస్ చేస్తారేమో. అట్లనే ఒకవేళ ఇప్పుడు దీన్ని స్క్రాప్ చేసి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అంట, వైఎస్ఆర్ ఆరోగ్య బీమా ఏదైతుందో ఆరోగ్యశ్రీ ఇట్లాంటిది 25 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ది, అది స్క్రాప్ చేసి ఉంటే ఒకవేళ టీడీపీ ఇప్పుడు మేబీ బెటర్ దాంతో రీప్లేస్ చేయనీకో 30 లక్షలు చేయనీకో, 40 లక్షలు చేయనీకో, 50 లక్షలు చేయనీకో, ఏదైనా సరే ఒకవేళ అట్లా జరిగి నేను ఆ పరిస్థితుల్లో హాస్పిటల్కి పోయి నేను ఇప్పుడు
నా దగ్గర డబ్బులు లేక వాళ్ళు సరిగ్గా పట్టించుకోకను అట్లాంటి ఫెసిలిటీలు వాళ్ళు స్క్రాప్ చేసి స్టేట్లో ఇప్పుడు నేను కాలం చేసిన అనుకుందాం. కాలం చేసిన ఇప్పుడు నా పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చిర్రు. నా పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి జరగాల్సిన ఫార్మాలిటీస్ కోసం అక్కడ ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇట్లా తీసుకొని జనాలను హర్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటే అనాల్సింది అనాలి. కాకపోతే లిటరల్గా మన అన్న పదాలలో మన ఉద్దేశంతో ఏదైతే వాళ్ళని గాయపరుస్తున్నామో అది లిటరల్గా అనకూడదు అనమాట. సో ఇప్పుడు స్పైడర్ సినిమా చూసారు అనుకోండి. స్పైడర్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది ఆ సినిమాలో ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉంటారు. తీట పోరలు కాదు, కాకపోతే సైకో పోరలు అనమాట ఇద్దరు. వాళ్ళకు దేంట్లో ఆనందం దొరుకుతుంది అంటే మనుషుల్ని చంపి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడుపులలో వీళ్ళకు సంతోషం అనమాట. మెయిన్లీ పెద్ద అన్న సైకో అనమాట, మెయిన్ విలన్ అనమాట. ఎస్జే సూర్య ఆయన పేరు అనుకుంటా, తమిళ యాక్టర్ ఆయన. అట్లనే వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆ బీజిఎం పెట్టుకొని అక్కడిక్కడ ఎవరైనా ఇప్పుడు వైద్యం అందకనో వైసీపీకి ఓటే ఫెసిలిటీలు అందకనో చనిపోతే అదే కారణం చేత ఆయన నిర్లక్ష్యం అనే కాదు, ఇంకే ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోతే అలా అలా ఇప్పుడు నా పార్థివ దేహం దగ్గరకు వచ్చి వాళ్ళు బీజిఎం పెట్టి టిట్టి అని వాళ్ళు ఫోన్లు పట్టుకొని రాని ఫోన్లు పట్టుకొని హలో నా యాది పానాలు ఉంటే అంత పోతే అంత ఫీల్స్ అనేవి ముఖ్యము, తగ్గేది లేదు అశోభో. మన ముందు ల్యాండ్ క్రూజర్లలో తిరుగుతాడా, మన ముందు హెలికాప్టర్లలో తిరుగుతాడా, నేనేంది బండికి పెట్రోల్ లేక నేను తిరుగుతుంటే ఖమ్మంగా ల్యాండ్ క్రూజర్లో తిరుగుతుంటాడా, సక్సెస్ఫుల్ లైఫ్ బతుకుతాడా. అందుకే ఓటు సార్ వేయలేదు, మేము తల్లడిల్లినాము, కాలిపోయినాము, లోపల తట్టుకోలేకపోయినాము. నయాది పీల్స్ రెండు మంచి జరిగితే ఏంది, జరగకపోతే పానం ఉంటే అంత పోతే అంత, పీల్స్ ముఖ్యము అని పుష్ప లెవెల్లో తగ్గేదే లేదు అశబో అని చెప్పి జనాలు వీళ్ళు డైలాగులు జనాల దగ్గర కొట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు తిండి సరిగ్గా దొరుకుతలేదు అని అంటున్నారు. కాకపోతే వాళ్ళు సెటిల్ కానీ కూడా టైం పడుతుంది. టీడీపీ అప్పులు కూడా ఉన్నాయి ఏపీ స్టేట్కి, ప్రామిసెస్ పెద్దగా చేసారు కానీ కాకపోతే వాళ్ళు చెప్పినారు ఫండ్లది ప్రాబ్లం అని కోట్ చేసారు. ఇక అంత పెద్ద ప్రాబ్లం వాళ్ళు కోట్ చేసినప్పుడు ఇక మనం సరే కొంచెం టైం తీసుకుంటే మంచిగానే అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి స్టేట్కి అప్పులు ఉంటాయి, ప్లస్ దాంతోపాటు మితిలు కూడా కట్టాలి, వడ్డీలు కూడా కట్టాలి. సో దాని ప్లస్ కొత్త పథకాలకు వాళ్ళు పైసలు జమ చేయాలా, ఈ కారణం చూపించి ఫండ్స్ అని కోట్ చేసారు సింపుల్గా. కాకపోతే ముందే ఆలోచించుకొని ఉంటారు ముఖ్యమంత్రి లెవెల్ మనుషులు. పొలిటికల్ పార్టీ అంటే ఏదో అలటప్ప ఈ మూల నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. ముందే మరి వాళ్ళకి ఆలోచించుకోవాల్సింది. కారణం ఏదైనా ఫండ్స్ అని కోట్ చేశారు, పెద్ద సమస్య కోట్ చేశారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి పథకాలు కిక్కిన్ అవుతాయేమో. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోతున్నారు, ఇప్పుడు వాళ్ళకి సదుపాయాలు తగ్గి, ట్యాబులు తగ్గి, ఇంకేమన్నా తగ్గి, ఇంకొన్ని రోజులు పోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి పోతున్నాము అనే పిల్లల్ని దారిలో ఎవరైనా వైసీపీలో కనబడితే ఇంతకుముందు స్కూల్లో పోతున్నామన్నా అనేటోళ్ళేమో ఈసారి ఏంద్రా బడి వచ్చానవా అని అంటారు. అదే అన్ని మనుషుల్ని సైకలాజికల్ వాళ్ళని పీడింపజేసి వాళ్ళను పీడించి ఇక జనాలు ఎంటబడి వాళ్ళని కాగుపన్న కాలల్లో అవకాశం దొరికిన కాలల్లో ఇక పోయి నయాది పీల్స్ తగ్గేదే లేదు. అయ్యో పాపం పైసలు రాలేదు అక్క, పెన్షన్కి నడుచుకుంటూ పోతున్నావా, పాక్కుంటూ పోతున్నావా, అరే పాపం. ఇంకా మనుషుల క్రూరత్వం మనుషులది, వాళ్ళు గాయపడినట్టున్నారు. 11 సీట్లు వచ్చినాయి వైసీపీకి. ఇక జనాలను పట్టుకొని నయాల్ది నడుచుకుంటూ పోతుంది, ఎండ ఎంత ఉంటుంది, పీల్స్ ముఖ్యము, పీల్సే ముఖ్యము. ల్యాండ్ క్రూజర్లో తిరుగుతాడా మన ముందు, హెలికాప్టర్లో తిరుగుతాడా, రాజాన్న కొడుకు మన కడుపులో కాలదా, నయాల్ది పీల్స్ తగ్గేదే లేదు, సదుపాయాలు దొరికితే ఎంత లేకుంటే ఎంత అని వీళ్ళు జనాలు వెంటబడి ఎక్కడెక్కడైతే జనాలు అంత ముందు పొందుకుంటున్న పరిస్థితి, సదుపాయాలు లేక జనాలు ఎక్కడైతే బాధపడుతుంటారో ఆడల్లా వైసీపీలు పోయి ఈ బీజిఎంలు పెట్టుకొని స్పైడర్ సినిమాలది ఆ సైకోపోరాల లెక్క టిడి అనుకుంటా వాళ్ళని జనాలను పీడిస్తేనే 4 ఏళ్ళు ఇట్లనే కాలక్షేపం చేసి 6 నెలల్లో మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు మళ్ళా జనంలోకి వచ్చి జై జగన్ అని జనాలతో అనిపించుకోవాలని ప్లాన్లు చేసుకుంటే మాత్రం అది అగ్గుపడితే మాత్రం జనాలకు స్పష్టమైతే మాత్రం హ్యూమన్ డిగ్నిటీకి వ్యతిరేకం. అది వైసీపీ
పార్టీ ఏదైతే గమనించాలా. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ప్రజల్లో ఓట్ల కోసం పోతారు. జనాల అభిప్రాయం ఎక్కువ మంచి ఏడ జరుగుతుంది అదే కోరుకుంటారు ఎవరైనా, ఉన్నమాట అది. సో దాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇప్పుడు చిన్నపాటి కార్యకర్తలకు అంత సంయమనం లేకుండా కోపంతో జనాల్ని ట్రోల్ చేసుకుంటా ఇదే పనిగా పెట్టుకొని జనాల్ని నయాల్ని పీల్సు నాలుగేళ్ళు పీల్సే దాని తర్వాత మా జగన్ అన్న వస్తాడు అని జనాలు ఇదే పని పడి జనాలు కూడా పీడించకుండా చూసుకోవడం వైసీపీ బాధ్యత అయి ఉన్నది నేను అనుకుంటా. అదేదో వాళ్ళకి అడ్వైస్ అని కాదు కానీ అది మంచిది కాదని నా యొక్క అభిప్రాయం, హంబుల్ ఒపీనియన్. సో కాకపోతే వైఎస్జే బెంగళూరు పోవడానికి గల కారణము ఓడించిన తర్వాత మీకు కనీసం వాళ్ళకి అవకాశం లేకుండా జనాలు అయ్యో జగన్ మామయ్య ఎంత పని అయిపోయింది మామయ్య, నీకు బాధ అయిపోయిందా మామయ్య, మేమందరం ఓట్లు వేయలేదు మామయ్య నీకు, సారీ మామయ్య అని చెప్పి వాళ్ళు ఉద్దేశం అర్థమవుతుంటుంది. ఆయన ఇంకా బాధపరచడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఏమన్నా ఉంటే ఆయన కూడా సింపుల్గా బెంగళూరు పోయి ఏం చెప్పిందంటే ఒకవేళ అయ్యిండొచ్చేమో అంత తొందరగా ఏమంటారు ఒక 3-4 నెలలన్నా ఇక్కడనే ఉండి ఆ స్టేట్లో ఉండి ఏపీలో బయటికి పోయి కొద్ది రోజులు ఉండి వస్తే కొంచెం బాగుండు. ఆయన కూడా సింపుల్గా చెప్పిండు వైఎస్ఆర్ కొడుకుని అవకాశ ఆడినా పైసలు తీసుకపోయినా 10 రూపాయలు చూడని వాళ్ళకు పైసలు తీసుకపోయినా పైసలు చూసిన వాళ్ళు కూడా ఆ 10,000తోటి 5,000తోటి నేను 1,000 కోట్లలో బతికేటోని ఎంత ఫీల్ అయినా ఆ 10,000తోటి అంతే బతుకులు కాకపోతే అంతకుముందు ఎక్కువ ఏం లేవు, అసలుకే లేవని ఏం లేదు, జనాలు కూడా పనులు చేసుకుంటారు అట్లనేం లేదు. సో అది సైకలాజికల్గా ఆ మనిషిని హర్ట్ చేయాలనుకుంటే ఈ మనిషి ఆన్సర్ కూడా సింపుల్గా సరే మరి మీరు 4 ఏళ్ళు పీల్స్ ఎంజాయ్ చేయండి, పీల్సు దాని తర్వాత నాకు కూడా ముఖ్యమంత్రిగా మంచిగా పనిచేసిన నా అవకాశం చూపించిన పైసలు తీసుకుపోగలిగిన పేదోళ్లకు సదుపాయాలు వాళ్ళు ఊహించని కూడా తీసుకుపోగలిగిన రియాలిటీలో ఇక సరే నాకు కూడా మంచిగా నేను కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ని కదా పోయి నా కంపెనీలలో పోయి ఎండీగా పోయి చూసుకుంటే పనిచేసేటోళ్ళకి కూడా తెలుస్తుంది మా సారు అప్పుడు సీఎం ఉన్నారు ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి వచ్చి చూసిరని పనులకు కూడా కొంచెము ధైర్యం భరోసా అనిపిస్తుంది అనమాట, పని చేయడం బట్టి మంచిగా అనిపిస్తుంది. సో అట్లాంటి అవకాశం లేకుండా మీరు ఎక్కువ ఫీల్ ఏం కాకండి, 4 ఏళ్ళు మీరు ఫీల్స్లలోనే ఏమంటారు బాధపరచడానికి పోయి బాధపడినట్టు మీ పరిస్థితులలో మీరున్నారు. ఫీల్స్ ఉంటాయి 4 ఏళ్ళు, ఆ ఫీల్స్లలో ఉండండి 4 ఏళ్ళు, మీరు ఎంజాయ్ చేయండి 4 ఏళ్ళు ఏపీలో. నేను బ్రహ్మాండంగా అటాడి తిరిగి వస్తుంటా. 6 నెలల ముందు మళ్ళా మీరేదో నా వైఎస్జీని గాయపరిచిండ్రు, బాధపరిచిండ్రు, అయ్యో జగన్ మామయ్య ఇంత పని అయిపోయింది అని లోపల సంతోషపడే పరిస్థితి ఏం లేదు. 4 ఏళ్ళు భారం మీ పైన ఉంటుంది, పీల్స్లని బతకండి బ్రహ్మాండంగా. నా పైన ఇంత కూడా భారం ఉండదు, ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి, పనులలో అవి కూడా చూసుకోవాలా. ఒకవేళ అవకాశం దొరికి ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఇప్పుడు ఏం పైసలు చూడనోనికి ఎండినోని దగ్గర పోయే ప్రాణాలు పేద ప్రాణాలను కాపాడనీకి మళ్ళీ నేనే వచ్చిన ఈ దేవుళ్ళ మిమ్మల్ని కాపాడనీకి సర్లే ఓట్లు వేయండి మళ్ళా బ్రహ్మాండంగా మీకు కూడా సహాయపడతాము అనే ధోరణి అంత సహాయపడతాం పోండి అని చెప్పి ఒకప్పుడు నేను బతిమలాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ మీ పీల్స్లలో మీరు ఇట్లా ఉన్నారు, సరే ఓట్లు మళ్ళీ జై జగన్ అనండి, అప్పుడు చూద్దాం అంత మేలు చేస్తా పోర్రి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధోరణి కనబరచకూడదు. ఎందుకంటే మంది చాయిస్ అది ఆనెస్ట్లీ. ఎందుకంటే అందరూ ఈ టాపిక్ గురించి మాట్లాడకపోయినా అట్లనే అనిపిస్తుంది యాక్చువల్గా చూస్తే ఏపీ స్టేట్ పాలిటిక్స్. నేనైతే స్టన్ అంటే పాసిబిలిటీలోనే ఉంది. కనీసం ఒక 30 సీట్లు వచ్చినా బాగుండే ఏపీ నుంచి వైసీపీకి. ఏం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈయనేమో గవర్నమెంట్ నుంచి ఎనలేని సదుపాయాలు పొందినట్టు ఏం లేదు వైసీపీ. అట్లని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా సిబిఎన్ గారు కూడా ఆయన పూర్ ఏం కాదు, ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్, 1,000 లక్షల కోట్ల రూపాయలు ఆలకాడు ఉన్నాయి. సో ఈసారి విచిత్రమైన ఎలక్షన్ ఏపీ స్టేట్ గురించి నేను తెలంగాణలో ఉన్నా కూడా పొరపాటున అటు తొంగి కూడా చూడలే. ఇప్పుడు
చూస్తే కనిపిస్తుంది ఏం చూస్తావు ఏపీ స్టేట్ పాలిటిక్స్ అని. ఎప్పుడో ఒక టాపిక్ గురించి మాట్లాడాలా, జనాలకు తెలియాలా, అందవేయాలా ఇన్ఫర్మేషన్, రీజనింగ్ స్ట్రెంత్ తోటి కాంటెంట్ అనిపించినప్పుడు వీడియోలు చేసినా కానీ, లేకుంటే ఏపీ స్టేట్ గురించి పెద్దగా పట్టించుకోలే. కాకపోతే ఆ 11 సీట్ల చూసి దెబ్బకు స్టన్ అయిన పాసిబిలిటీ రియల్మే. కాకపోతే వాళ్ళ జీవితాలతో వాళ్ళు అంత ఎక్స్పెరిమెంట్ చేయరు అన్లెస్ సిబిఎన్ వాళ్ళు నమ్మి ఉంటాయి. సో సిబిఎన్ గారు రెప్యుటేషన్ మ్యాటరే కాదు, ప్రజల నమ్మకం విషయం కూడా చూడాలి. ఇది జనాలు ఫీల్ అయ్యి దాన్ని అడ్రస్ చేయలేకపోవడం, అంత అవకతవకలు లేకుండా ఉన్న పరిస్థితి ఇది, దాన్ని అడ్రస్ చేయాలి. జనాలు అనుకుంటా ఫీలింగ్ అయితే ఉంది, ఇక్కడి నుంచి చూస్తేనే అనిపిస్తుంది ఈ మనిషికి ఓటు వేయకపోవడం ఏంది అంటే 2014 2019 కంపేర్ చేస్తే. కాకపోతే 2019 తర్వాత సిబిఎన్ గారు ఏడ్చినారు ఒక పరిస్థితిలో, వాళ్ళు వీళ్ళేమో అన్నారు అది ఇది అని. సో ఆయన వ్యక్తిగతంగా తీసుకొని, పర్సనల్గా తీసుకొని, రెప్యుటేషన్ మ్యాటర్లాగా తీసుకొని ఉంటారు కాబట్టి జనాలు అర్థం చేసుకొని ఉండొచ్చు, అరే ఒకసారి అవకాశం ఇవ్వచ్చు, ముందు పార్టీ కంటే మేలు జరుగుతుందని. జనాలు ఎక్కువ మేలు జరుగుతుంది, ఎక్కడ ఎక్కువ మేలు జరుగుతుంది అక్కడే ఉంటారు. అది నా యొక్క భావన, ఈ యొక్క అంశంలో నా యొక్క బిలీఫ్. సో ఏదేమైనా సరే వైసీపీ ప్రజలు అట్లా, వైసీపీ వాళ్ళు జనాలపైన మీ ఫీల్డ్స్లోనే ఉండాలి 4 ఏళ్ళు అని జనాల వైపు వాళ్ళ అటాక్ మోడ్లో ఉండకుండా, వాళ్ళని ఏమంటారు బాధపరిచే విధంగా, హర్ట్ చేసే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రజల దగ్గరికే పోవాలో ఓట్లు అడగనీకి, మళ్ళా పీల్స్ ఎవరినైతే పీల్స్ అంటారో వాళ్ళ దగ్గరికే ఓట్లు పోయి అడగాలి. అది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా వైసీపీ వాళ్ళు. సో ఈ యొక్క సందిగ్ధత, ఈ యొక్క వింత ఫీలింగ్ ఏపీ స్టేట్ ఇది ఏదైతే ఉందో దాని గురించి ఆన్సర్ చేసిన నేను భావిస్తున్నా. ఎందుకంటే నాది ఏపీ స్టేట్ కాదు, నేను వైసీపీకి కాదు, టీడీపీకి కాదు కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీకి, ప్లస్ నేను తెలంగాణలో హైదరాబాద్లో ఉంటా కాబట్టి. సో ఇది ఒక టాపిక్ టు అడ్రస్ లాగా అడ్రస్ చేస్తున్నా. సో వైసీపీ గెలవాలని నేను కోరుకోను, టీడీపీ గెలవాలని కూడా నేను కోరుకోను, నేను కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటా. మా పార్టీ కనీసం విపరీతంగా బలం అయితే పుంజుకోవాలా ఏపీలో అని నేను కోరుకుంటా. ఇప్పుడు వీళ్ళకి నేను సపోర్ట్ అను, వాళ్ళకి సపోర్ట్ అని కాదు. కాకపోతే ఏదో ఒక టాపిక్ హ్యూమన్ సైకాలజీ అది అర్థమవుతుంది, అడ్రస్ చేయకపోతే అడ్రస్ చేయనట్టే ఉంటుంది. ఏదో ఏమంటారు అంతా తెలుసు మనకు ఏం జరుగుతుందో, కాకపోతే అడ్రస్ చేసే పరిస్థితిలో లేము. ప్లస్ ఆ మెథడ్ థిక్నెస్ మన దగ్గర లేదు. ఇంకా ఒకవేళ కుమిలిపోయేటోళ్ళు ఉంటే దీనివల్ల ఇది మెంటల్గా తీసుకొచ్చే వెయిట్ మెదడు పైన స్ట్రెస్, దాంతోపాటు వాళ్ళ యొక్క జీవిత పరిస్థితులలో అందరి దగ్గర నెలకు ఒక 7-8 లక్షలన్న కనీసం ఉంటే కొంచెం చిల్లుగా ఫ్రీగా బతకచ్చు నెలకు. కనీసం ఇక అంతకంటే తక్కువ 50,000 కంటే తక్కువ సంపాదించేటోళ్ళు అయితే వాళ్ళకు ఉన్న బాధ్యతలు, వాళ్ళ బిజీలో వాళ్ళ బాధలలో ఉంటారు ఉంటే. సో వాళ్ళకు ఇది ఒకటి సపరేట్గా పొలిటికల్ పార్టీస్ నుంచి వాళ్ళకి ఇది భారం కాకూడదు. సో ఇక టాపిక్ నుంచి ఇంత ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నూతనమైన అంశాన్ని మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియోని వీక్షించేందుకు మీ కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబర్ కానట్లయితే పొలిటికల్ బాబాకి, మరియు నా యొక్క ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలోవర్ కానట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలోవర్ కాండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తద్వారా నేను ఏమైనా నూతనంగా పోస్ట్ చేసిన నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఒక వీడియోని వీక్షించేందుకు మీ కృతజ్ఞతలు. మనం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.